సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని పట్నం వాసులు పల్లెబాట పట్టారు. దీంతో హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారులపై వాహనాల రద్దీ బాగా పెరిగింది. వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, ట్రాఫిక్ జామ్ కాకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నామన్నారు రాచకొండ ట్రాఫిక్ డీసీపీ మల్లారెడ్డి. జాతీయ రహదారిపై వాహనాలు ఎక్కడా నిలుపుదల చేయకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామని తెలిపారు. రోడ్ వర్క్ నడుస్తున్న బాటసింగారం ప్రాంతంలోనే వాహనాలు నిదానంగా వెళ్తున్నాయి తప్ప హైవేపై ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు లేవంటున్న రాచకొండ ట్రాఫిక్ డీసీపీ మల్లారెడ్డితో ప్రతినిధి పుల్లారావు ఫేస్ టు ఫేస్. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ అనేది కొనసాగుతూ ఉండగలిగింది. నిన్న నుండి ప్రారంభమైన రద్దీ అనేది రేపటి వరకు కొనసాగే అవకాశం ఉందని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. ప్రజెంట్గా పంతగి టోల్ ప్లాజా వద్ద భారీగా వాహనాలు అనేవి చేరుకున్న పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. ముఖ్యంగా వాహనాలు వస్తున్నటువంటి వాహనదారులకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకున్న నేపథ్యం అయితే ఉంది. ఎక్కడైతే ట్రాఫిక్ జామ్ అవుతుందో ఆ ప్రాంతం వద్ద పటిష్టమైనటువంటి పోలీసు వ్యవస్థను ఏర్పాటు చేసేసి అక్కడ ట్రాఫిక్ జామ్ కాకుండా నియంత్రిస్తున్న పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ప్రజెంట్గా ఇదే విషయానికి సంబంధించి మనతో మాట్లాడడానికి రాచకొండ డీసీపీ ట్రాఫిక్ డీసీపీ మల్లారెడ్డి గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ప్రజెంట్గా హైదరాబాద్ నుండి అంటే టోల్ ప్లాజా వచ్చే వరకు కూడా మధ్యలో కూడా ట్రాఫిక్ జామ్ అవుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఎందువల్ల ఇది అవుతుంది? జామ్ అనేది ఎక్కడ లేదండి. బంపర్ టు బంపర్ ఓఆర్ఆర్ నుంచి బాటసింగారం వరకు ఉంది. బాటసింగారం దగ్గర బ్రిడ్జ్ వర్క్ జరుగుతుంది, ఫ్లైఓవర్ వర్క్ జరుగుతుంది కాబట్టి అక్కడ ఓన్లీ 2 వెహికల్స్ పాస్ అవుతున్నాయి. అది తప్ప మీరు కొత్తగూడెం నుంచి చూస్తే యావరేజ్ స్పీడ్ 60 to 80 రావచ్చు. ఎక్కడ జామ్ ఏం లేదు. ఇక్కడ కూడా మీకు పంతంగి టోల్ గేట్ ఇంపార్టెంట్, ఎక్కడ డైవర్షన్స్ లేవు. ఇక్కడ 1 minute లోపే మేము ప్రతి వెహికల్ కూడా మీరు చూస్తున్నారు పంపిస్తున్నాం. గతంలో కిలోమీటర్ల జామ్ అని వచ్చేది, ఇప్పుడైతే వితిన్ 1 minute లోపు వెహికల్ పంపించేటట్టుగా టోల్ సిబ్బందితో మాట్లాడి అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. 3 ways ఎక్స్ట్రా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా వాహనదారుల రేవాలు చాలా ఎక్కువ సంఖ్యలో వస్తుండడం జరిగింది. ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటున్న నేపథ్యంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలి? వాళ్ళు మేము చెప్పేది అంటే ఓవర్ స్పీడ్ వెళ్ళొద్దు, ఒకటి వెహికల్ కండిషన్ ఒకటి చూసుకోవాలి, రీఛార్జ్ ముందుగా చేయించుకోండి. తర్వాత హోటల్స్ దగ్గర కొద్దిగా అక్కడక్కడ ఆపుతున్నారు. రోడ్డు కంప్లీట్గా దించి మీరు వెహికల్ పార్క్ చేసుకుంటే అందరికీ మంచిది. ట్రాఫిక్ ఇబ్బంది కలగదు, మీకు ఇబ్బంది కాదు. మీరు ఏదైనా బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కాపితే కంప్లీట్గా రోడ్డు దించండి. అదొకటి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. స్పీడ్గా వెళ్ళకండి, స్పీడ్గా వెళ్ళి ఎలాంటి యాక్సిడెంట్ కాకుండా ఉండాలనేది మా ఉద్దేశం, రాచకొండ కమిషనర్ మా సిపి గారి ఉద్దేశం. కాబట్టి ఆయన సూచనల మేరకు ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ పర్ఫెక్ట్గా ప్లాన్ చేయడం జరిగింది. ఇక్కడ బూస్టర్స్ కూడా ఏర్పాటు చేశాం, ఆ తర్వాత కెమెరాస్ కూడా ఏర్పాటు చేశాం, రీడింగ్ గన్ కూడా ఏర్పాటు చేశాం. సో ఇలాంటి చాలా 4-5 స్టెప్స్లో ట్రాఫిక్ పెరుగుతూ ఉంటే ఏమేమి స్టెప్స్ తీసుకోవాలనేది పక్కా ప్లాన్తో ఉన్నాం. ఇప్పుడు 11 ways నడుస్తున్నాయి. అవసరం అనుకుంటే ఇంకా 2 ways కూడా ఎక్స్ట్రా ఓపెన్ చేస్తాం. ఇక్కడైతే వితిన్ 1 minute లోపు, కొన్ని వెహికల్స్ అయితే వితిన్ 10 seconds అట్లా పాస్ అవుతున్నాయి. అది మీరు చూస్తున్నారు. ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళ భద్రత, ప్రయాణికుల భద్రతే రాచకొండ ట్రాఫిక్ పోలీసు యొక్క ధ్యేయం. అదేవిధంగా వాహనాలు వెళ్తున్న క్రమంలో ఏదో విధంగా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చి వాహనాలు ఆగిపోయే అవకాశం కూడా ఉంటుంది కదా, అలాంటి సమయంలో ఏ చర్యలు? మేము 1 or 2 చూసాము. వెహికల్ ఆగినప్పుడు వాళ్ళకి చెప్తున్నాం, అక్కడ మీరు పక్కకు తీయండి అని చెప్తున్నాం. లేదా మా పోలీసు సిబ్బంది అది అని కొద్దిగా పక్కకు వచ్చేటట్టుగా ఏర్పాటు చేశాము. ఒక క్రేన్ కూడా ఏర్పాటు చేసుకున్నాం. ఆ క్రేన్ కూడా హైవే మీద తిరుగుతుంది. ఇంతకుముందు చౌటుపల్లో ట్రాఫిక్ జామ్ అయ్యేది, ఇప్పుడు ఏం లేదు, క్లియర్గా అక్కడ కూడా జస్ట్ హోల్డ్ చేసి పంపించేస్తున్నాం. అక్కడ కూడా వితిన్ 1 minute చౌటుపల్ టౌన్ కూడా పాస్ అవుతుంది. ఈ నారాయణపూర్ డివైడర్ ఒకటి క్లోజ్ చేయడం జరిగింది. దానివల్ల ప్రయాణికులకే చాలా బాగుంది. అది వాళ్ళు ఇబ్బంది పడకుండా హైవే క్రాస్ కాకుండా ఫ్రీ లెఫ్ట్ ఇచ్చి పంపించడం జరుగుతుంది. మొత్తానికి ఈరోజు సంక్రాంతి సందర్భంగా వాహనాలు రద్దీ ఎక్కువగా ఉంది కాబట్టి వాహనదారులు అనేవారు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుందామని చెప్పేసి కూడా రాచకొండ ట్రాఫిక్ డీసీపీ చెప్తున్నారు. ఇదే సమయంలో వాహనాలు ఒకవేళ నిలిచిపోయినట్లయితే వారికి సంబంధించేసి అక్కడ క్రేన్స్ని, అదేవిధంగా ఇతర వాహనాలు ఏర్పాటు చేసేసి ఆ వాహనాలను పక్కకు తప్పించడం జరుగుతుందని చెప్పారు. ముఖ్యంగా వెళ్తున్నటువంటి ప్రయాణికుల శ్రేయస్సు దృష్ట్యా కావాల్సినటువంటి అన్ని జాగ్రత్తలు మేము తీసుకున్నాము. అందువల్ల ప్రజెంట్గా కూడా ఎక్కడ కూడా ఏ ట్రాఫిక్ జామ్ అయినటువంటి పరిస్థితి లేదని చెప్తున్నారు. ఇదే సమయంలో కొంత బాటసింగారం తదితర ప్రాంతంలో రోడ్డు వర్క్ నడుస్తుంది కాబట్టి అక్కడ వాహనాలు కొంత మేర బంపర్ టు బంపర్ జరుగుతున్నాయి. మిగతా అంతా కూడా టోటల్గా ఫ్రీగా వెళ్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. సో వాహనదారులు అనే వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నాము. అదేవిధంగా వాహనదారులు కూడా వేగ నియంత్రణ పాటించేసి గమ్యస్థానానికి చేరుకోవాలని చెప్పేసి కూడా రాచకొండ ట్రాఫిక్ డీసీపీ మల్లారెడ్డి చెప్తున్న పరిస్థితి ఉండడం జరిగింది. పంతగి టోల్ ప్లాజా నుండి కెమెరా పుల్లారావు, బిగ్ టీవీ. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.